తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన 2 న్యూస్లు చూసిన తర్వాత నేను కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డా. కన్ఫ్యూజను ఇన్ ద సెన్స్, ఇది బిఎస్ఎన్ఎల్కు అనుకూలమా వ్యతిరేకమా? ప్రతిఘటన సినిమాలో విజయశాంతి విలన్ని పొగుడుతుందా తిడుతుందా నాకు అర్థం కాలేదని చెప్తుంటాడు చూడండి, అలా అయింది. ఎందుకనంటే జియో నెట్వర్క్, జియో కంపెనీ వాళ్ళు బిఎస్ఎన్ఎల్తో రూరల్ నెట్వర్క్ ఇంటర్ సర్కిల్ రోమింగ్ తీసుకునేలాగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం రూరల్ ఏరియాస్లో బిఎస్ఎన్ఎల్కి ఉన్న నెట్వర్క్ని జియో వాడుకుని వాళ్ళ నెట్వర్క్ లేని చోట బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ని వాడుకుంటూ ఇంటర్ సర్కిల్ రోమింగ్ కింద వాళ్ళ సబ్స్క్రైబర్లు ఎవరైతే జియో సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళకి నెట్వర్క్ దొరకనప్పుడు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి వెళ్ళి నెట్వర్క్ సెలక్షన్లో బిఎస్ఎన్ఎల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కనెక్షన్ వచ్చే పనిచేసే అవకాశం ఉంటుంది అనేది ఈ ఒప్పందం యొక్క సారాంశం. ఇందులో పాజిటివ్ యాంగిల్ ఏం చెబుతున్నారు అని అంటే, కొంతమంది నేను టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇంటర్ సర్కిల్ రోమింగ్ కుదుర్చుకునేటప్పుడు సాధారణంగా నీ నెట్వర్క్ నేను వాడుకుంటాను, నా నెట్వర్క్ నువ్వు వాడుకో అనే పద్ధతిలో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసుకుంటారు. ఇందులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందా లేదా అన్న విషయంలో అగ్రిమెంట్ కాపీ మనమేం చూడలేదు, పేపర్లో వచ్చిన వార్తలు తప్ప. అయితే వచ్చిన వార్తల ప్రకారం చూస్తే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ని జియో కంపెనీ వాడుకున్నట్టు ఉంది తప్ప బిఎస్ఎన్ఎల్ జియో నెట్వర్క్ని వాడుకుంటున్నట్లు ఇందులో ఎక్కడా లేదు. అయితే అలా ఉంటే బాగుండేది. మనకు కూడా నెట్వర్క్ లేని చోట మనం జియో నెట్వర్క్ని వాడుకుని వాళ్ళకు మ్యూచువల్గా నువ్వు ఎక్కువ వాడుకున్నావా నేను ఎక్కువ వాడుకున్నానా అనే పద్ధతిలో డబ్బులు కట్టుంటే మన నెట్వర్క్ యొక్క సామర్థ్యం పెరిగేది. అప్పుడు అన్ఇంటరప్టెడ్ సర్వీసులు వచ్చేవి కాబట్టి దాన్ని బట్టి మనకు సబ్స్క్రైబర్లు పెరిగే అవకాశం ఉండేది అనేది ఈ సాంకేతికంగా తెలిసిన వాళ్ళు చెప్పిన మాట. మ్యూచువల్ అగ్రిమెంట్ లేకుండా బిఎస్ఎన్ఎల్ రూరల్ నెట్వర్క్ని మాత్రమే జియో కంపెనీ వాడుకునే పక్షంలో, జియో కంపెనీగా వాళ్ళనే మనం విమర్శించటంలో, వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షను, వాళ్ళ సబ్స్క్రైబర్లకి మంచి అన్ఇంటరప్టెడ్ సర్వీస్ రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, మంచిది. నేను డిస్కస్ చేసేది బిఎస్ఎన్ఎల్ యాంగిల్ గురించి. బిఎస్ఎన్ఎల్కి రూరల్ నెట్వర్క్ బాగా ఉంది, ఇది నిర్వివాదాంశమైన అంశం. రూరల్ నెట్వర్క్ మూలంగా బిఎస్ఎన్ఎల్కి అనుకున్నంత రెవెన్యూ రాదు. అర్బన్లో ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎక్కువ మార్కెట్ని, ఎక్కువ రెవెన్యూని సాధిస్తాయి డేటా రూపంలో. ఇప్పుడు డేటా తప్ప వేరే ఆదాయం ఏం లేదు కదా మనకు. రూరల్ నెట్వర్క్ నిర్మించుకోవటంలో అయ్యే ఖర్చుని దృష్టిలో పెట్టుకుని రూరల్ ఏరియాలో వచ్చే రెవెన్యూతో పోల్చుకుంటే నెట్వర్క్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో జియో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. వాళ్ళ వరకు వాళ్ళ కంపెనీ దృష్ట్యా అది కరెక్ట్. అయితే బిఎస్ఎన్ఎల్కి రూరల్ నెట్వర్క్లోకి ప్రైవేట్ కంపెనీలని ఎంట్రీకి వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మిగులుకుంటూ నువ్వు నిర్మించిన నెట్వర్క్లోకి ప్రైవేట్ కంపెనీలు ఎంట్రీ అయితే సబ్స్క్రైబర్లు ప్రైవేట్ టెలికాం కంపెనీలకు వెళ్తారు తప్ప బిఎస్ఎన్ఎల్కి ఎందుకు వస్తారు? ఎందుకు? నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు, లేదు ప్లాన్లు బాగున్నప్పుడు. ప్లాన్లు వాళ్ళకంటే తక్కువ రేటు బిఎస్ఎన్ఎల్కి ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ఎందుకు వెళ్తున్నారు? సర్వీసుల నాణ్యత ఎక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశంతో. ఇప్పుడు అర్బన్ మార్కెట్లో స్టాగ్నేషన్ వచ్చిన నేపథ్యంలో, ఇంకా మ్యాక్సిమంకి రీచ్ అయిపోయిన నేపథ్యంలో
మార్కెట్ ఎక్స్పాన్షన్ కోసం రూరల్కి ఎంట్రీ అవుతున్న ప్రైవేట్ టెలికాం కంపెనీలకి నెట్వర్క్ నిర్మించుకోకుండా నువ్వు షేర్ చేస్తే రూరల్ మార్కెట్ని కూడా ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆక్యుపై చేసుకుంటే అప్పుడు అది బిఎస్ఎన్ఎల్కు నష్టం కలిగిస్తుందా అన్నది నా అనుమానం. ఇందులో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. ఏంటి పాజిటివ్ అని అంటే, నీ నెట్వర్క్ అలా ఖాళీగా పెట్టుకుని ఏం చేస్తావు, షేర్ చేసుకుంటే ప్రైవేట్ వాళ్ళతో డబ్బులు వస్తాయి కదా నీకు అనేది ఒక యాంగిల్. నా నెట్వర్క్ నాకు ఉండగా నేనే కనెక్షన్ ఇచ్చుకోకుండా వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు నా నెట్వర్క్ను వాడుకో అనటం ఏంటి అనేది నా ప్రశ్న. ఈ రెండింటి మధ్య సయోధ్య ఫ్యూచర్లో కానీ మనకు తెలదు. ఒకవేళ ఇందులో ఏదైనా సబటేజ్ ఉందా, రూరల్ మార్కెట్ని బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్తో మన డబ్బులతో మనం రూరల్ ఏరియాస్ అన్ని నిర్మించుకున్నాం. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ని 5 పైసలు డబ్బులు లేకుండా నెట్వర్క్ నిర్మించుకోవాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి మిగిలించుకుంటూ ప్రైవేట్ టెలికాం కంపెనీలు రూరల్ మార్కెట్లోకి ఎంట్రీ అయితే నీకు వచ్చే ఆ తక్కువ ఆదాయం, రూరల్లో వచ్చిన ఆ తక్కువ ఆదాయం కూడా పోతుంది కదా. నీకు ఒక కాంపిటీటర్ నీ నెట్వర్క్ ఉపయోగించుకుంటూనే తయారవుతాడు కదా అన్నది నా అనుమానం. సరే, ఇంకొక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటర్ సర్కిల్ రోమింగ్తో 2 ప్లాన్లు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో జియో కంపెనీ ఇస్తుంది. సరే, వాళ్ళ ప్లాన్లు ఇచ్చేస్తారు. సబ్స్క్రైబర్లకి నెట్వర్క్ లేనప్పుడు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి వెళ్ళి ఆ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాక దాని ప్రకారం వీళ్ళు ఇంటర్ సర్కిల్ రోమింగ్ చేసుకున్నారు. 2 డిమాండ్లు చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే, జియో నెట్వర్క్ని కూడా బిఎస్ఎన్ఎల్ ఇలా వాడుకుని నెట్వర్క్ ఇచ్చేటట్టుంటే మనం సొంతంగా వేసుకోకుండా అవసరమైన చోట వేసుకుంటూ జియో నెట్వర్క్తో మనం ఇంటర్ సర్కిల్ రోమింగ్ వైస్ వర్సా చేసుకుని ఉంటే బాగుండేది కదా అనేది, అలా ప్లాన్ను మార్చాలా అనేది డిమాండ్ చేస్తే యూనియన్లో, అసోసియేషన్లో బాగుంటుంది కదా అనేది ఒక సలహా. రెండో అంశం ఏంటంటే, ఇదే రూరల్ ఏరియా నెట్వర్క్కి ఆక్యుపై చేయటానికి లేకపోతే ఎక్స్పాండ్ చేసుకోవటానికి ఎయిర్టెల్ కంపెనీ ఏం చేసింది, యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ కింద డిఓటి కొన్ని టవర్స్ని రూరల్ ఏరియాస్లో కొన్ని వైఎఫ్సి కేబుల్ని నిర్మించింది. అవి అద్దెకిచ్చి ఏ కంపెనీ అడిగితే ఆ కంపెనీకి షేరింగ్ మెథడ్లో అద్దెకిచ్చే పథకాన్ని యుఎస్ఓ ఫండ్ కింద టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం చేసిన పని అది. ఇప్పుడు యుఎస్ఓ ఫండ్ అనటం లేదు, దాన్ని డిజిటల్ భారత్ నిధి అంటున్నారు, పేరు మార్చారు. ఈ డిజిటల్ భారత్ నిధి కింద నిర్మించిన నెట్వర్క్ని వాడుకోవటానికి డిఓటీతో ఒప్పందం చేసుకుంది భారతీయ ఎయిర్టెల్. రూరల్ ఏరియాస్లో లేదు హిల్లీ ఏరియాస్, ఇటువంటి ఏరియాస్లో బిఎస్ఎన్ఎల్తో ఒప్పందం కాకుండా వీళ్ళు ఈ పద్ధతిని అవలంబించారు. ఇంకొక అంశం ఏంటనంటే, 5G బిఎస్ఎన్ఎల్ యొక్క 5G నిర్మించటానికి, 5Gని ఎక్స్పాండ్ చేయటానికి, 5Gని మెయింటైన్ చేయటానికి ఒక కంపెనీతో బిఎస్ఎన్ఎల్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్మెంట్ అంటే మన ఒక వినియోగదారుడి ఇంట్లోకి వచ్చి మోడెము ఇటువంటివన్నీ ఏదన్నా పెట్టాలనుకుంటే మొత్తం ఆ పెట్టే పద్ధతి, దాని మెయింటెనెన్సు, డిజైను, సప్లై ఆఫ్ డిప్లాయ్మెంటు, ఆపరేషను, మెయింటెనెన్స్, 5G ర్యాన్, ఎడ్జ్ కోరు, రేడియో యాక్సెస్ ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా మొత్తం ఈ ఎవరైతే మనం ఇప్పుడు టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అని మనం ఎలాగైతే కాంట్రాక్ట్ ఇచ్చి గీల్టులు మొత్తం అంతా ఓఎల్టీలు అన్నీ వాళ్లే పెట్టుకుని ఎట్లా చేస్తున్నారు, ఇది కూడా అదే పద్ధతిలో ఇవ్వటానికి నిర్ణయించారు. మంచిదే. అయితే టిప్స్ మనకు అర్బన్ ఏరియాస్లోనూ కొన్ని ఏరియాస్లో 35%, 40%, 50% పద్ధతిలో మనం చెప్తున్నాం. 50 దాటి నాకు తెలిసి లేదు. కానీ ఈ ఒప్పందంలో 5G ఒప్పందంలో 70% మనకు ఎవరైతే సర్వీసులు అందిస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది, 30% మాత్రమే బిఎస్ఎన్ఎల్కి వెళ్తుంది. ఈ అంశం మీద కూడా నేను చర్చ చేశాను. అసలు ఏంటి సార్, అసలు ఎప్పుడూ లేనిది
35 to 50% మధ్యలో వాళ్ళకి ఏదో జ్యూరిడిక్షన్ పెట్టి ఈ జ్యూరిడిక్షన్ దాటి కూడా నువ్వు కనెక్షన్లు ఇస్తే నీకు పెంచుతామని, లేదు ఇన్ని కనెక్షన్లు ఇస్తే పెంచుతామని ఇలాంటి ఒప్పందం ఉంది. అది ఎప్పుడూ కూడా 50-50 పద్ధతిలో ఉంది. లేదు 35 మనకు 65 ఉంది. ఎప్పుడూ లేనిది ఇది 70-30 ఎందుకు పెట్టుకున్నారు, మరీ ఎక్కువ మనం ఇచ్చినట్లు కాదా అని అంటే, లేదు అంతకుముందు కూడా అదే చెప్పారు, 50% ఎక్కువ కాదా అనుకున్నాను నేను. అప్పుడు 50% ఏంటి అని అంటే ఓఎల్టీ కాస్ట్లు ఎక్కువ ఉంటాయి సార్, ఓఎల్టీ కాస్ట్ పెట్టుకుని వాడు కాంట్రాక్ట్ మజ్దూర్స్ని పెట్టుకుని ఎంప్లాయీస్ని వాళ్ళ ద్వారా చేయాలంటే వాడికి కూడా ఖర్చులు ఉంటాయి కదా, మనకేం 5 పైసలు ఖర్చు లేదు కదా, మనం మన నెట్వర్క్ని ఇవ్వటమే కదా అని అన్నారు కొంతమంది. ఇప్పుడు 50/70కి వచ్చింది. ఇప్పుడేమంటున్నారు, సబ్స్క్రైబర్ ప్రెమిసెస్లో పెట్టే ఎక్విప్మెంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆ కాస్టు ప్లస్ దాంట్లో వచ్చే మెయింటెనెన్స్ ఖర్చు ప్లస్ ఇవన్నీ వాడే చేస్తున్నారు కాబట్టి, ఆపరేషను మెయింటెనెన్స్ కూడా వాళ్లే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది కూడా కరెక్టే అనే పద్ధతిలో ఉంది. ఇందులో కూడా నాకు డౌట్లు, ప్లస్లు మైనస్లు ఉన్నాయి. అన్నీ వాళ్లే పెట్టి కాంట్రాక్టీకరణ పద్ధతిలో మెయింటెనెన్స్ చేసుకుంటాడు, ఆపరేషన్ చేసుకుంటాడు. కనెక్షన్లు వచ్చినప్పుడు మొత్తం అతనికే ఇవ్వాల్సి ఉంటుంది. 70% అతనికి వెళ్ళిపోతుంది, 30% మనకు వస్తుంది. మనం ఏమీ చేయటం లేదు కదా, స్టాఫ్ కూడా అక్కర్లేదు కదా, వాడే మెయింటైన్ చేసుకుంటాడు కదా అనే పద్ధతిలో ఇది ఉన్నప్పుడు జనాలకు డౌట్. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, ఇలా సర్వీసుల ప్రైవేటీకరణ జరుగుతా పోతే బిఎస్ఎన్ఎల్ను ప్రైవేటీకరించలే, సర్వీసులని ప్రైవేటీకరించుకుంటా పోతే ఫ్యూచర్లో ఇది ఏమన్నా ప్రమాదానికి దారితీస్తుందా అన్న అనుమానాలు మాలాంటి వాళ్ళకు ఉన్నాయి. ఓకే, ఇది టెక్నికల్ సబ్జెక్టులో మాకు వచ్చే డౌట్లు చెప్తుంటాం. టెక్నికల్ పీపుల్తో డిస్కస్ చేసిన తర్వాతే నేను పెడుతున్నా. ఓకే, నాకున్న సందేహాలు నాకున్నాయి. అయితే జనాల దృష్టిలో కూడా ఈ అంశాలు తీసుకెళ్తే బాగుంటుంది కదా అన్న విషయంలో ఈ వీడియో. ధన్యవాదాలు.